హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఫస్ట్ న్యూస్. నేను మీ సంత్. రాగాల 24 గంటల్లో ఏం జరిగింది? ఓవైసీ కాలేజీ కూల్చివేతపై హైడ్రా రంగనాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ చంద్రయాన్ గుట్ట సలకం చెరువులోని ఓవైసీకి చెందిన ఫాతిమా కాలేజీపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పిల్లలు చదువుతున్నారు, ఇప్పుడే కూల్చితే వాళ్ళ అకాడమిక్ ఇయర్ డిస్టర్బ్ అవుతుంది. ఓవైసీ అయినా మల్లారెడ్డి అయినా అందరికీ ఒకటే రూల్, అక్రమ కట్టడాలు అయితే తొలగించేందుకు సమయం ఇస్తాం, వాళ్లకు వాళ్ళుగా తొలగించకపోతే చర్యలు తీసుకుంటాం అని రంగనాథ్ స్పష్టం చేశారు. 5 మెడికల్ కాలేజీలకు అనుమతులు తీసుకురండి వైఎస్ జగన్. పాడేరు, మార్కాపురం, ఆదోని, పులివెందుల, మదినపల్లి మెడికల్ కాలేజీలో కేంద్రం నుంచి అనుమతులు తీసుకురావాలని సీఎం చంద్రబాబును మాజీ సీఎం వైఎస్ జగన్ కోరారు. ఈ కళాశాలలు అందుబాటులోకి వస్తే 750 మంది పేద విద్యార్థులకు సీట్లు లభిస్తాయని ట్విట్టర్ లో తెలియజేశారు. మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయొద్దు, ఇలాంటి విధానాలను ఇప్పటికైనా మానుకోండి, కేంద్రం మెడలు వంచి వాటికి అనుమతి తీసుకురావాలని ఆయన తెలియజేశారు. రాష్ట్రంలో కొత్త ఎయిర్పోర్టుల ఏర్పాటుపై సర్వే రామ్మోహన్. రాష్ట్రంలో కొత్త ఏర్పాటుకు సర్వే ప్రారంభించినట్లు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. విజయవాడ ఎయిర్పోర్ట్ నుంచి కనెక్టివిటీ పెరిగేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. శ్రీకాకుళం, అన్నవరం, తాడేపల్లిగూడెం, నాగార్జున సాగర్, కుప్పం, ఒంగోలు, నెల్లూరు, అనంతపూర్లో విమానాశ్రయాలను ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలియజేశారు. కవితకు బెయిల్, కేటీఆర్ కు అభినందనలు తెలియజేసిన హైదరాబాద్ నేతలు. కవితకు బెయిల్ రావడంతో హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ నేతలు పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఈరోజు కేటీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. కేటీఆర్ను బీఆర్ఎస్ మేడ్చల్ చీఫ్ ఎమ్మెల్సీ శంబిపూర్ రాజు, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి తదితరులు కలిసి అభినందనలు తెలియజేశారు. న్యాయం గెలిచిందని పేర్కొన్నారు. 1,00,000 మంది 6 మిలియన్ల మొక్కలు నాటారు. ఆనంద్. అరకు ప్రాంతంలోని 1,110 గ్రామాలకు చెందిన 1,00,000 మంది గిరిజనులు జీవితాలను మార్చేందుకు నాంది ఫౌండేషన్ 6 మిలియన్ చెట్లు నాటినట్లు సంస్థ చైర్మన్ ఆనంద్ మహేంద్ర తెలియజేశారు. పేదరిక నిర్మూలనకు, వాతావరణ మార్పులకు ఇవి దోహదపడుతున్నాయన్నారు. మొత్తం 20 జాతుల చెట్లు, 12 రకాల పండ్ల చెట్లు, 8 రకాల కలప నాటారు. ఈ ఏడాది 49.2 మిలియన్ చెట్లను నాటినట్లు తెలియజేశారు. అరకు అంటే కాఫీనే కాదు, అసాధ్యాలను సాధ్యం చేసే ప్రాంతంగా మారిందన్నారు. పాకిస్తాన్లో ఆడాలని ఉంది కుల్దీప్ యాదవ్. బీసీసీఐ అనుమతిస్తే పాకిస్తాన్లో జరగబోయే ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడుతామని టీం ఇండియా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ అన్నారు. మేం క్రికెటర్లం కాబట్టి ఏ దేశానికైనా పంపినా అక్కడ ఆట ఆడుతాం. ఇంతకు ముందెన్నడూ నేను పాక్కు వెళ్ళలేదు, అందుకే ఈ టూర్ కోసం నేనెంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. అవకాశం ఇస్తే పాక్ వెళ్ళి ఆడుతాం అని ఆయన తెలియజేశారు. కాగా ఛాంపియన్స్ ట్రోఫీ కోసం పాక్ వెళ్ళలేదని బీసీసీఐ ఇప్పటికే తేల్చి చెప్పింది. అల్లు అర్జున్ పై జనసేన ఎమ్మెల్యే ఘాటు వ్యాఖ్యలు. అల్లు అర్జున్ కు ఫ్యాన్స్ ఉన్న విషయం తనకు తెలియదని జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. అల్లు అర్జున్ తనకు ఫ్యాన్స్ ఉన్నారని ఊహించుకుంటున్నారేమో. ఇక్కడ ఉన్నది చిరంజీవి ఫ్యామిలీ, మెగా ఫ్యాన్స్ మాత్రమే. అల్లు అర్జున్ తన స్థాయి మర్చిపోయి మాట్లాడుతున్నారు. పోటీ చేసిన 21 స్థానాల్లో మేం గెలిచాం, ఆయన అవసరం మాకు లేదు అని బొలిశెట్టి మాట్లాడిన వీడియో వైరల్ అవుతుంది. తాడిపత్రిలో ఉద్రిక్తత, నిరసనకు దిగిన టీడీపీ ఎమ్మెల్యే. అనంతపూర్ జిల్లా తాడిపత్రి రూరల్ పిఎస్ వద్ద టీడీపీ ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి నిరసనకు దిగారు. అక్రమంగా ఇసుక తరలిస్తున్నట్లు టిప్పర్లను టీడీపీ శ్రేణులు అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. దీంతో అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న వారిపై కేసు పెట్టాలని సీఐ లక్ష్మీకాంత్ రెడ్డికి ఎమ్మెల్యే అస్మిత్ ఫోన్ చేశారు. నువ్వు చెబితే కేసు పెట్టాలా అని సీఐ నిర్లక్ష్యంగా మాట్లాడంటూ అందుకు నిరసనగా ఎమ్మెల్యే ఆందోళన చేపట్టారు. రేషన్ కార్డులు, హెల్త్ కార్డుల కోసం సెప్టెంబర్ 17 నుంచి ప్రజాపాలన. రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 17 నుంచి 10 రోజుల పాటు ప్రజాపాలన కార్యక్రమాన్ని మళ్లీ చేపట్టనుంది. ఇందులో భాగంగా రేషన్ కార్డులు, హెల్త్ కార్డుల కోసం అధికారులు వివరాలను సేకరించనున్నారు. పూర్తి హెల్త్ ప్రొఫైల్ తో రాష్ట్రంలో ప్రజలందరికీ హెల్త్ కార్డులు ఇవ్వాలని, ఇందుకోసం క్షేత్రస్థాయి అధికారులను సన్నద్ధం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఉస్మానియా ఆసుపత్రి తరలింపుపై సీఎం సమీక్ష. ఉస్మానియా ఆసుపత్రిని గోషామాల్ కు తరలించడంపై సీఎం రేవంత్ అధికారులతో సమీక్షించారు. తరలింపునకు సంబంధించి భూ బదలాయింపు ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. వచ్చే 50 ఏళ్లను దృష్టిలో ఉంచుకొని ఆర్కిటెక్ట్లను సంప్రదించి
ఆసుపత్రి నిర్మాణానికి డిజైన్లు సిద్ధం చేయాలని చెప్పారు. భవిష్యత్తులో ఏ సమస్యలు రాకుండా డిజైన్లు ఉండాలన్నారు. గోషామాల్ సిటీ పోలీస్ అకాడమిక్ ప్రత్యామ్నాయ స్థలం కేటాయించాలని. కవితకు బెయిల్, స్వీట్లు పంచిన కార్యకర్త. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవితకు బెయిల్ రావడంతో బీఆర్ఎస్ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. హైదరాబాద్ ఎల్బీ నగర్ చౌరస్తాలో రోడ్లపై స్వీట్లు పంచు తమ సంతోషాన్ని ప్రజలతో పంచుకున్నారు. మరికొన్ని చోట్ల టపాసులు కాల్చారు. అయితే ఇలా చేయడంపై కొందరు నెటిజన్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఒలింపిక్స్ లో పాల్గొని మెడల్ తో తిరిగొచ్చినట్లు స్వీట్లు పంచడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. జన్వాడ ఫామ్ హౌస్ కు ఇరిగేషన్ అధికారులు. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలంలోని జన్వాడ ఫామ్ హౌస్ కు ఇరిగేషన్ అధికారులు చేరుకున్నారు. అక్కడ కొలతలు వేస్తూ పరిశీలిస్తున్నారు. కాగా చెరువు FTL లో దాన్ని నిర్మించారని ఆరోపణలు ఉన్నాయి. ఆ ఫామ్ హౌస్ తనది కాదని లీజుకు తీసుకున్నానని కేటీఆర్ చెప్పిన విషయం తెలిసిందే. తాజాగా అధికారులు అక్కడికి చేరుకోవడంతో చర్చనీయాంశంగా మారింది. 30 నిమిషాలు నడకతో చాలా ప్రయోజనాలున్నాయి. డైలీ 30 నిమిషాలు నడవడం వల్ల కలిగే అనేక ప్రయోజనాలున్నాయి. అందులో కొన్ని: బరువు నియంత్రణలో ఉంటుంది, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది, డిప్రెషన్, యాంగ్జైటీ వంటి లక్షణాలు తగ్గుతాయి, బలమైన కండరాలు ఎముకలు నిర్మాణానికి తోడ్పడుతుంది, జీర్ణక్రియ మెరుగవుతుంది, రోగ నిరోధక శక్తి పెరుగుతుంది, గుండె ఆరోగ్యంగా ఉంటుంది. 12 ఎకరాలు కబ్జా చేశారు రాజాసింగ్. ఓవైసీ బ్రదర్స్ కు గోషామాల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కౌంటర్ ఇచ్చారు. మంగళవారం ఆయన కార్యాలయంలో మాట్లాడుతూ 30 ఎకరాల చెరువులో 12 ఎకరాలు ఆక్రమించారు. ఎడ్యుకేషన్ పేరుతో ఓవైసీ బ్రదర్స్ కోట్లు కొల్లగొడుతున్నారు. హైడ్రా ఈ బిల్డింగ్లను కూర్చివేయాలి. బీఆర్ఎస్ మద్దతుతోనే చెరువు కబ్జా చేసి MIM కాలేజీలు నిర్మించింది. చెరువుల పరిరక్షణకు సీఎం చేస్తున్న పనికి అభినందనలు అని రాజాసింగ్ అన్నారు. పోలీసు సిబ్బందికి సిపి స్ట్రాంగ్ వార్నింగ్. అవినీతి అక్రమాలకు పాల్పడిన పోలీసు సిబ్బందిని ఇక నుంచి ఉద్యోగం నుంచి తొలగించడమేనని హైదరాబాద్ సిపి కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి హెచ్చరించారు. బోరబండ, మధుర్ నగర్ PS లో పోలీసులు చేతివాటం ప్రదర్శిస్తున్నారని ఫిర్యాదుల మేరకు సిపి స్పందించారు. పంజాగుట్ట, టానా మాదిరిగా వీటిని ప్రక్షాళన చేస్తామన్నారు. ఫిర్యాదులపై విచారణ కొనసాగించి తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. పోలీసులు జాగ్రత్తగా పనిచేయాలన్నారు.